2030 కామన్వెల్త్ గేమ్స్ కి ఇండియా వేదిక కానుంది. దాదాపు నెల క్రితమే ఈ విషయం ఖరారైన ఇటీవల జరిగిన గ్లాస్గోలో కామన్వెల్త్ స్పోర్ట్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ కోరుకుంది. అయితే 2030 నాటికే భారత్ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు కామన్వెల్త్ స్పోర్ట్స్ వార్షిక సర్వసభ్య సమావేశం అంగీకారం తెలిపింది. 2030 నాటికి కామన్వెల్త్ గేమ్స్ కి 100 ఏళ్లు పూర్తి కానున్నాయి. అందువల్ల ఈ గేమ్స్ భారత్లో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తుండటం విశేషం. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు నైజీరియా పోటీ పడింది. అక్కడి అంబూజా అనే నగరం నుంచి మనం పోటీ ఎదుర్కొన్నాం. అయితే ఎగ్జిక్యూటివ్ బోర్డు ఇండియాలోని అహ్మదాబాద్ నగరం వైపే మొగ్గు చూపింది. కాగా 2010 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దానికి పైగా సాగిన కృషితో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలోనే కామన్వెల్త్ గేమ్స్ ఇక్కడ నిర్వహించేందుకు కామన్వెల్త్ బోర్డు ముందుకొచ్చింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ మొత్తం అహ్మదాబాద్లోనే జరుగుతాయని కామన్వెల్త్ స్పోర్ట్స్ బోర్డు ప్రకటించింది. వీటిలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్ బాల్, బాక్సింగ్ సహా మరికొన్ని ఆటలు ఉండనున్నాయి. అలాగే మరికొన్ని ఆటలు కూడా ఎంపిక చేసే క్రమంలో కామన్వెల్త్ కమిటీ చర్యలు తీసుకోనుంది. ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, షూటింగ్, స్క్వాష్, వీల్ చైర్ బాస్కెట్బాల్, బీచ్ వాలీబాల్, T20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, రగ్బీ, సెవెన్స్ వంటి ఆటలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్ 100 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా 2030లో భారత్లో జరగనుండడం భారత్కి విశ్వ విపణిలో లభించిన అరుదైన గౌరవంగా చూడాల్సిన అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.